దేవుడి కోసం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నాకు చేతనైంది నా సామర్థ్యం కొలది దేవుని పరిచర్య కోసం ఏదో ఒకటి చేయాలి అని అప్పుడు నాకున్న అలవాటుని బట్టి పాటలు పాడటం ప్రాముఖ్యంగా ఎంచుకున్నాను. అంతకుముందు సినిమా పాటలు పాడటం నాకు బాగా అలవాటు. మా ఏరియాలో మంచి సింగర్ అని పేరు సినిమా పాటలకి, దేవుడి పాటలకి. లేదా అన్నమయ్య పాటలో మంచి ఇదిగా పాడేవాడు. అన్నమయ్య పాటలో ఎంత అందంగా పాడేవాడంటే ఉదయాన్నే నాకు నిద్ర మేలుకు రాకముందే టేప్ రికార్డర్లో అన్నమయ్య పాటలు పెట్టుకొని పడుకునేవాడిని. లేవగానే మా భార్య ఆన్ చేసేది, ఆ పాటలతోనే లేచేవాడిని. ఆ పాటలు అంటే అంత ఇష్టం. అంటే దేవుడిని బట్టి కాదు, ఆ పాటలను బట్టి అందులో ఎంతో కొంత భక్తి భావం ఉంది అన్న ఉద్దేశంతో లేవటమే ఆ అన్నమయ్య పాటలతో లెగిస్తే నాకు అదొక హ్యాపీగా ఉండేదన్నమాట. ఆ పాటలు కూడా ఎంత బాగా పాడేవాడిని అంటే చాలా అద్భుతంగా పాడేవాడిని. ప్రతి పాట బాగా అలవాటైంది. అట్లాగే ఆ అలవాటు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్టింగ్ దేవుడి కోసం నేను ఏదైనా చేయగలనా అంటే వాక్యం చెప్పే అంత సామర్థ్యం నాకు లేదులే, కానీ పాస్టర్గా ఉండే అంత అర్హత నాకు లేదు. కానీ నా జీవితంలో ఇక పాటలు పాడుకుంటూ పాటల వరం ఇచ్చాడయ్యా నీకు దేవుడు అన్నాడు మా పాస్టర్ గారు. ఇంకా అట్టాగ పాటలతో ప్రారంభించి ఈ విధంగా ఈ స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఇదంతా దేన్ని బట్టి జరిగింది అంటే దేవుడు బలవంతంగా నాతో చేయించుకోలే. నేను ఇష్టపడి ఏదైనా నేను దేవుడి కోసం చేయాలి అనుకున్నాను కాబట్టి పాటల దగ్గర పరిచర్యని స్టార్ట్ చేసి ఇదిగో ఇక్కడ దాకా వచ్చాను. అంటే ఆసక్తి, మనకు ఆసక్తి ఉంటే దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఆసక్తి లేకపోతే ఏ పనిలో కూడా మనం ప్రావీణ్యతని పొందలేము. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడని దేవుడు ఎప్పుడో చెప్పాడు. చాలామంది అంటారు, నేను చర్చికి 5 సంవత్సరాల నుండి వస్తున్నా, నేను ఏమీ చేయలేకపోయాను అంటే ముందు దేవుడు ఏదైనా చేయాలి అంటే బలవంతంగా చేయించుకోడు, మనకున్న ఆసక్తిని బట్టి చేపిస్తాడు. ఇప్పుడు మన బిడ్డ నేను చదవను, నాకు చదువు అబ్బదు అన్నాడు అనుకోండి, చదువు ఆపుతామా లేదా బలవంతం చేస్తామా? ఆపుతాం. మనం అడుగుతాం, ఏంటంటే మీ అబ్బాయి 10th చదివింది అంటే వాడు ఇంకా నేను చదవను అన్నాడు అంటే పిల్లల చదువుల విషయంలో మనమే ఏం చేయం? బలవంతం. అలాగ బలవంతం చేసిన పిల్లలు ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. చూసారా? విన్నారు మీరు? అంటే బలవంతంగా చేసేది ఏది కూడా ఫలించదు, ఇష్టపూర్వకంగా చేసేదే ఫలించదు. అందుకే అంటారు, మీ పిల్లలకి ముందు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చూడండి అని చెప్తూ ఉంటారు. ఒకడికి వాలీబాల్ ఇష్టం, చదువు కంటే ఎక్కువ వాడికి వాలీబాల్ ఇష్టం, క్రీడల్లో. ఒకడికి క్రికెట్ ఇష్టం, చదువు తక్కువైనా ప్రపంచ లెవెల్లో గుర్తుండిపోయే విధంగా క్రికెట్ ప్లేయర్గా మారగలడు. అవునా కదా? అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనిలో ఆసక్తిని బట్టి మనకి పని అబ్బిద్దే తప్ప దేవుడు అద్భుతం చేసి నువ్వు వాక్యం చెప్తావు, నువ్వు వాక్యం చెప్పేవాడిగా మారుస్తా, నువ్వు పాటలు పాడేవాడిగా నిన్ను మారుస్తా, దేవుడు మంత్రం చేసి మనకు పరిచర్య అప్పచెప్పడు. మన ఆసక్తిని బట్టి పరిచర్యని అప్పచెప్తాడు. అందుకని ఇప్పటి వరకు మీరు పాటలు పాడారు, పాడమంటే పాడారా? పాడాలని ఆసక్తి ఉండి ఆశతో పాడారా? అది ఈ విధంగా పాడుతూ ఉంటే దేవుడు ఇంకా ఏం చేయగలడు? ఉన్న విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాడు. మరి దేవుడు ఏదైనా చెయ్యాలి అంటే మొట్టమొదటిగా మనకి ఏముండాలంటే ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి ఉంటే మనకి ఎందులో ఆసక్తి ఉంటే చూసుకుంటే అందులోంచి దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడే. కానీ దేవుడు మనం అనుకోని దాన్ని అనుకోని విధంగా నేను పాస్టర్ అయ్యా, ఇది ఏమన్నా సినిమా యాక్టర్, నేను డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను కాదు. నీకు ఆసక్తి ఉంది కాబట్టి ఇదయ్యా.
నాకు కూడా పాటలు పాడటం ఆసక్తి. ఆ తర్వాత వాక్యం వినే కొద్ది ఆసక్తి పెరిగింది. వాక్యం నేర్చుకోవాలి అనుకున్నాను. వాక్యం నేర్చుకున్న తర్వాత బాధ్యత పెరిగింది. ఇలాగ ఈ స్థితిలోకి వచ్చాం. అలాగే బైబిల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏ ఆసక్తి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఒకటి మాత్రం. దేవుడు ఏం చెప్పాడంటే విశ్వాసం. ఏంటది? విశ్వాసం. నీకు పాటలు పాడే వరం ఉన్నా లేకపోయినా, బైబిల్ చదివే వరం ఉన్నా లేకపోయినా, అర్థమైందా? ఏదైనా పరిచర్యలో ఏ వరం ఉన్నా లేకపోయినా ముందు ఉండాల్సింది విశ్వాసం మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. విశ్వాసం ఉంటే జరిగే మేలు ఏంటంటే క్రియలు ఉంటాయి. విశ్వాసం ఉంటే జరిగే మేలు ఏంటి? క్రియలు ఉంటాయి. అవునా కదా? కాబట్టి మనకి విశ్వాసం ఉంది అని అనుకోవటానికి ఆధారం ఏంటి? క్రియలు. అవునా కదా? ఫలానా వ్యక్తి మీద నాకు ప్రేమ ఉంది అన్నాను అనుకోండి, ప్రేమ ఉందా? నేను ఎప్పుడు చూడలేదే ప్రేమ ఉన్నట్టు అంటాం. అంటే ఆవిడ మీద నాకు ప్రేమ ఉంది అంటే దేన్ని బట్టి రుజువు చేసుకోవాలి? క్రియలు బట్టి. అలాగే దేవుడు అంటే నాకు విశ్వాసం ఉంది అంటే ఏముండాలి? క్రియలు ఉండాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఏం చెప్పాడు అంటే, పాటలు పాడే వరం ఉన్నా, పాటలు పాడే వరం లేకపోయినా, వాక్యం చెప్పే వరం లేకపోయినా, సంఘాన్ని సరిచేసే వరం లేకపోయినా, విశ్వాసం అనేది మాత్రం కంపల్సరిగా ఉండాలి. ఆ విశ్వాసానికి క్రియలు అనేది మాత్రం ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసిన, పౌలు గారు పేతురు గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. అమ్మో, అంటే ఏమని చెప్తున్నాడు అంటే, మనకి విశ్వాసం ఉంది అనుకోండి, ముందు స్వకీయులను రక్షించుకోవాలంట, ఇంటి వాళ్ళని రక్షించుకోవాలి అంట. ఒకవేళ రక్షించుకోకపోతే విశ్వాస త్యాగము చేసిన వాడై అన్నాడు. అంటే మనం డబ్బు త్యాగం చేస్తాం. ఎవరికైనా రోగం వస్తే ఏం చేస్తాం? డబ్బు త్యాగం చేస్తాం. సినిమాల్లో అయితే ఏం చేస్తారు? ప్రేమించిన ప్రియుడిని త్యాగం చేస్తారు. అది సినిమా. మీకు అర్థమైందా? మరి ఇక్కడ ఏం త్యాగం చేస్తాడంట? విశ్వాసాన్ని. ఎవరికి? అపవాదికి. విశ్వాస త్యాగం ఎవరికి? అపవాదికి. అంటే విశ్వాస త్యాగము చేసిన వాడు అంటే, విశ్వాసాన్ని, నాకొద్ది విశ్వాసం, నాకొద్ది ఈ డబ్బు పేదవాళ్ళకి ఇస్తున్నానని పొట్టి జాకే గారు ఏం చేశారు? పేదవాళ్ళకి ఇచ్చాడు. అంటే త్యాగం చేశాడు. తన డబ్బు పేదవాళ్ళకి ఇచ్చి త్యాగం చేశాడు. అలాగే మనం కూడా విశ్వాసం, మన స్వకీయులని, మన ఇంట్లో వాళ్ళని రక్షించుకోకపోతేనంట మనం కూడా మన విశ్వాసాన్ని త్యాగం చేసినట్టు. డబ్బు త్యాగం చేయి పర్వాలా, కానీ విశ్వాసాన్ని త్యాగం చేస్తే అసలు నీలో దేవుడే ఉండడు. కాబట్టి ఏదైనా త్యాగం చేయొచ్చు భూమి మీద, విశ్వాసాన్ని మాత్రం చెయ్యలేము, చెయ్యకూడదు కూడా. అవునా కదా? కాబట్టి ఏమంటున్నాడు? 60 ఏండ్ల కంటే చాలు స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించాలి అంటాడు. అంటే
ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత ముందు రక్షణ అనేది అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా బాప్తిసం అనే దానిలో నుంచి నడిపించాలనే ఆలోచన ముందు మనకు ఎక్కడ స్టార్ట్ కావాలి? స్వకీయులు లేదా మన ఇంటి వాళ్ళని ఏం చేయాలి? మనం నమ్మామనుకోండి, ఏమా నరకం ఉంది అని నమ్మాం, మనం నరకం తప్పించుకోవడానికి ప్రభు దగ్గరకు వచ్చాం, అవునా కదా? ఇప్పుడు మనం నరకం తప్పించుకోవడానికి ప్రభు దగ్గరకు వచ్చాం, క్రీస్తు దగ్గరకు వచ్చాం. క్రీస్తునందు ఉన్న వాళ్ళకి ఏ శిక్ష లేదు అని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చాను కాబట్టి నాకు ఏ శిక్ష లేదు. మరి మా అమ్మకి, మా నాన్నకి, మా కూతురికి, నా కొడుక్కి ప్రభు దగ్గరకు రాలేదు కాబట్టి వాళ్ళకి ఏముందమ్మా? శిక్ష ఉందా లేదా? శిక్ష ఉంది. అంటే ముందు ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ప్రేమిస్తారు? ముందు ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తారు. ముందు మనం రక్షించబడి ఆ రక్షణలోకి తీసుకొని రావాలి అనే ఆలోచన ముందు ఎవరి మీద కలగాలి? మన ఇంట్లో వాళ్ళ మీద కలగాలి. నువ్వు ప్రభువుని నమ్మింది నిజమైతే, మనం ప్రభువుని నమ్మింది నిజమైతే, నిజంగా నరకం ఉంది అని నువ్వు నమ్మితే, ఈ నరకయాతనలో నుండి మా వాళ్ళని రక్షించుకోవాలి అనే తపన నీలో నుండి ఏం చేయాలి? మొదలవ్వాలి. అందుకే కొంతమంది ఎప్పుడు ఏడుస్తా ప్రార్థన చేస్తుంటారు. ఏమ్మా అంటే, మా వాడు రక్షణ పొందాలన్నా, మన సుశీల సిస్టర్ ఎన్నోసార్లు చెప్పింది, మా పిల్లలు రక్షణ పొందాలి, మా పిల్లలు రక్షణ పొందాలి చాలాసార్లు. ఎందుకని? నమ్మింది. ప్రభువులో లేకపోతే నిత్య నరకం అనేది ఉందని సుశీలమ్మ సిస్టర్ ఏం చేసింది? నమ్మింది కాబట్టి ప్రార్థన చేసుకుంటూ కూడా ఆ తపన ఎక్కడ వెళ్ళబుచ్చింది? నా దగ్గర వెళ్ళబుచ్చింది. అంటే ఆవిడ తపనంతా నాతో పాటు నా కుటుంబం రక్షించబడాలి అని. ఎందుకు అంత తపన అంటే నమ్మింది కాబట్టి. నమ్మితే ఏముంటుంది? క్రియలు ఉంటాయి, అవునా కదా? చూడండి, ఇక్కడ ఒక మాట అపోస్తుల కార్యాలు చూడండి, ఒక మంచి అద్భుతమైన మాట, ఒక మాట ఉంటుంది. అది విచిత్రంగా కూడా ఉంటుంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మాట విచిత్రంగా కూడా ఉంటుంది. 31వ వచనం. అందుకు వారు అపోస్తుల కార్యములు, లూకా గారు రాసిన అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. అబ్బా, ఎంత మాటమ్మా సుజాత సిస్టర్. ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నీ ఇంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంట? రక్షణ పొందుతారు. అదేంటి ఏమా మీకు అర్థమైందా? మన సుజాత సిస్టర్ రక్షణ పొందింది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందింది. ఏం చేస్తారంట? ఆవిడ ఇంటి వారు కూడా ఏం చేస్తారంట? రక్షణ పొందుతారంట. మరే రక్షణ పొందలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నమ్మితే నీ కుటుంబాన్ని కూడా రక్షించుకుంటావు అని అర్థం. నువ్వు విశ్వాసం ఉంచు, అప్పుడు నీ ఇంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు? రక్షించబడతారు. నీ విశ్వాసం కరెక్ట్ అయితే, నువ్వు దేవుణ్ణి నమ్మింది నిజమైతే, నరకం నుండి తప్పించబడాలి, నేను మరణం తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేది నిజమని నువ్వు నమ్మితే, ఆ నరకం నుండి ముందు తప్పించాలని ఎవరిని అనుకుంటావు? నీ ఇంట్లో వాళ్ళనే అనుకుంటావు. నీ ఇంట్లో వాళ్ళనే నువ్వు రక్షించుకోవాలి అనే ఆలోచన లేదనుకోండి, అప్పుడు నువ్వు నరకం ఉందని నమ్మనట్ట. అరే, మన పిల్లలే రక్షణకు దూరంగా ఉన్నారంటే బాధ లేదంటే రేపు చనిపోతే ఎంత బాధ? మన భర్తే దేవుడికి దూరంగా ఉన్నాడంటే రేపు చనిపోతే ఆయన ఎంత బాధపడతాడు? మన తల్లిదండ్రులే దేవుడికి దూరంగా ఉన్నారు అంటే రేపు వాళ్ళు చనిపోతే నరకానికి ఎంత పాత్రలు అయిపోతారు? అంటే నరకం నుండి రక్షించాలి అనే ఆలోచన ముందు మన వాళ్ళ మీదే మనకు లేదు అంటే మనం నమ్ముకున్న విశ్వాసం గొప్పదే కాదా? గొప్పది కానే కాదు. అందుకని బైబిల్లో ఒక స్త్రీ ఉంది, అపోస్తలులను ఇంటికి పిలిచేటప్పుడు ఏమని పిలిచిందో తెలుసా? నాకు విశ్వాసం ఉందని మీరు నమ్మితేనే నా ఇంటికి రండి, లేకపోతే వద్దాను. అసలు ఆశ్చర్యపోయాను నేను బైబిల్ చదివేటప్పుడు. నేను ఆశ్చర్యపోయాను. ఒరే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారన్న మాట
ఆవిడ జీవితంలో ఎంత బాగా పౌలు గారిని ఏమన్నాడు తెలుసా, మా ఇంటికి రండి, కానీ వచ్చే ముందు ఒకవేళ మీరు ఆలోచిస్తారేమో, నేను బాప్తిసం పొందితే నేను రక్షణలోకి వస్తే నా ఇంట్లో వాళ్ళు ఎందుకు రాలేదని మీకు ఆలోచన వస్తుందేమో. అలాంటి క్రియలు నాలో ఉంటేనే నా ఇంటికి రండి అన్నది. చూడండి, ఇదే 16వ అధ్యాయం, ఇదే అపోస్తుల కార్యాలు. మనం 31 చదివాం కదా, 11 నుండి చదువుకుంటాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఒక ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చి తిని మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము. మాసిదోనియా అనేది ముఖ్య పట్టణం ఆ ప్రాంతానికి. రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. అదిగో అపోస్తులమైన మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి. ఇప్పుడు మనకి విశ్రాంతి దినం ఆదివారం, వాళ్ళకి శనివారం. అక్కడ విశ్రాంతి దినం ఏం జరిగింది? ప్రార్థన అనుకొని అక్కడ కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అదిగో అక్కడికి విశ్రాంతి దినాన స్త్రీలు వచ్చారు. వాళ్ళతో ఏం చేస్తున్నారంట? వీళ్ళు మాట్లాడుతున్నారంట స్త్రీలతో. అప్పుడు లూదియను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. అబ్బో, అంటే అంతమందికి చెబుతుంటే ఎంతమంది ఉంటున్నారంట? ఒక స్త్రీ. బా, ఏం అద్భుతం అండి బాబు, ఏం అద్భుతం. అంతమందికి చెబుతా ఉంటే పౌలు గారికి మాత్రం, పౌలు గారు అందరూ వింటున్నారన్నాడా? దైవభక్తి గల లూదియను స్త్రీ మాత్రం వింటుందన్నాడా? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? ఇక్కడ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నేను లూదియా గారిలాగా వాక్యం వింటున్నానా లేదా అనేది మనం చూడాలి. అంటే అంతమంది స్త్రీలతో మాట్లాడుతూ ఉంటేనంట లూది అనే దైవభక్తి గల స్త్రీ మాత్రం వింటుందంట. ఎంత అద్భుతం అండి నిజంగా. నేను అప్పుడప్పుడు చెప్తాను, ప్రార్థనకి వెళ్ళటమే కాదు, ప్రార్థనకి వెళ్ళిన తర్వాత చెప్పబడిన వాక్యాన్ని శ్రద్ధగా వినటం అదృష్టం. ఆ మనసు రావటం కూడా అదృష్టం ఉండాలి. కొంతమంది మెత్తగా ఉంటారు, అమ్మ పోయిన వారు ఏం చెప్పారో టక్క చెప్తారు, ఒరే సైలెంట్గా ఉంది. కొంతమంది సైలెంట్గా ఉండి ఏం చేస్తారు తెలుసా? ప్రతి మాటని తప్పిపోతారు. ఇక్కడ వినగానే వెంటనే అరే ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? ప్రభు దగ్గరకు రండి అయ్యా, మిమ్మల్ని రక్షించుకోకపోతే నా రక్షణ దేనికిరా అంటే మాట తీరు ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళగానే మారిపోతుంది. మా అమ్మ ఎందుకురా ఇంత దీనంగా చెబుతుంది, ఇంత బాధతో చెబుతుంది మాట, ప్రభు దగ్గరకు రమ్మని. చర్చిలో ఏ విధంగా వాక్యం చెప్పారు? నీ దీనంతో కూడిన మాట పిల్లలకి నిదానంగా చెప్తా ఉంటే పిల్లలు ఏమైపోతారు తెలుసా? ముందు ఆలోచిస్తారు, బాప్తిసం తీసుకున్నారా, సిగ్గు లేదా నీకంటే? ముందు తపన, బాధ అనేది ఉండాలి. ఆ బాధ ఏం చేస్తుంది తెలుసా? తొందరపడి మాట్లాడేది, వేదనతో మాట్లాడతాం. మీరు ఇట్టా ఉంటే నేను బాప్తిసం పొంది దేనికోసం? నేను పరలోకంలో, మీరు నరకంలో ఉంటారా? మీరు బాప్తిసం పొందకపోతే అని మాట్లాడతాం. బాధ ఉంటుందా? ఉంటుంది. అక్కడ పొయ్యి ఉంటే పిల్లగాడు అక్కడ దగ్గరికి వెళ్తాడేమని పొయ్యి దగ్గరికి వెళ్ళకుండా కాపలా ఉంటాం పొయ్యి దగ్గర. మరి ఇది ఎంత వేదన! జీవితం ఇంకా లేదు. ఇంకా ఇక్కడ పొయ్యి దగ్గర పడితే లాక్కోవచ్చు, చేయి కాలితే ఏదో ఒకటి చేసుకోవచ్చు, కానీ అక్కడ ఒక్కసారి పడ్డ తర్వాత లేదు. అలాంటి పరిస్థితులు నిజంగా ఉంది అని ఈ లూది అనే స్త్రీ అంతమంది స్త్రీలతో మాట్లాడుతూ ఉంటే పౌలు గారికి మాత్రం ఎంతమంది కనపడ్డారు? అలాంటి స్త్రీలు ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు, అవునా కదా? అంతమందికి చెబుతుంటే ఒక్క ఆవిడ గురించి మాట్లాడుతున్నాడు ఎంత బాగా.
దైవభక్తి గల యొక్క స్త్రీ దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. వినుచుండెను. ఆమె ఓదా రంగు పొడిని ఆ, అమ్ము తుయ్యతైన పట్టణస్తురాలు. అబ్బో, ఆమంతా పెద్ద ఆస్తి గల ఆవిడ కూడా కాదు, వ్యాపారం చేసుకొని బతికేది. అవును కదా, మనం కానీ పనులు చేసుకొని ఆదివారం ఇక్కడ కూర్చున్నట్టుగా ఆవిడ కూడా మనలాంటి సాధారణ స్త్రీయే. అవునా కదా? ప్రభు ఆమె హృదయము తెరచెను కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను. అంటే ప్రభు ఆమె హృదయం తెరిచాడా? అంటే ఇక్కడ ఉన్న స్త్రీలందరూ హృదయం ప్రభు తెరవలేదా? ఏమ్మా ఆలోచించండి. ఎవరైనా వచ్చి అమ్మా పద్మ సిస్టర్, ఎవరైనా వచ్చి అంతమందికి వాక్యం చెబుతుంటే మీ దేవుడు ఎందుకని లూదియా అనే ఒక్క స్త్రీ హృదయాన్ని తెరిచాడు అంటే మిగతా స్త్రీలంటే మీ దేవుడికి నచ్చదా అన్నాడు అనుకోండి, ఏం చెప్తాం? నిజమే కదా, వాళ్ళు వేసిన ప్రశ్న రైటే కదా, రైటే కదా. అలాగని వాళ్ళు అనుకున్నది రైట్ అయిపోద్దా? కాదు. అందుకే ప్రారంభంలో మీకు చెప్పాను, దేవుడు హృదయం తెరవాలి అన్నా, పాటలు పాడాలి అన్నా, వాక్యం బాగా చెప్పాలి అన్నా ముందు మనలో ఏముంటే ఆయన హృదయం తెరుస్తాడు? అది ఆసక్తి. అంటే ఇక్కడ లూదియాను స్త్రీ ఆసక్తిగా వింటుంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? హెల్ప్ చేశాడు. మిగతా వాళ్ళందరూ వింటున్నట్టు ఉన్నారు, ఆసక్తి లేదు కాబట్టి ప్రారంభంలో చెప్పా, ఆసక్తి లేని వాళ్ళని బలవంతం చేసే దేవుడు కాదు. నీలో కొంచెం ఆసక్తి స్టార్ట్ అయితే దేవుడు వెంటనే ఏం చేస్తూ ఉంటాడు? నిన్ను నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తెలుసా? మనమే బలవంతంగా చేస్తామా? బావా నాకు బాగలేదు, టాబ్లెట్ ఇదే అంటది. ఒకసారి చెప్పాడు వెళ్ళా, రెండోసారి చెప్పాడు వెళ్ళా, మూడోసారి నువ్వు వద్దు, వెళ్ళొద్దు, నువ్వు తేవద్దు, నువ్వు తెచ్చినా నేను ఎందుకని? నేను ఒక్కసారి అసలు చెప్పకుండా వెళ్ళాలి, నువ్వు నన్ను తెలుసుకొని, చెప్పకుండానే తెలుసుకోవాలి. ఏం మెత్తకుండా బాగలేవాలి, అది ఒక తప్పు. రెండోసారి సరే నువ్వు తేలేదని చెప్పింది, వెళ్ళకపోవటం తప్పు. మూడోసారి చెప్పింది దాకుంటే అవును కదా? ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు బలవంతంగా చేయించుకుంటారా పని? వద్దు బావా నువ్వు తెచ్చినా నేను ట్యాబ్లెట్ అంటే ఏంది? బలవంతంగా నువ్వు తెస్తే నేను వేసుకోను. నేను నీ భార్యని, నాకు ఏం చేసినా నువ్వు ఆసక్తితో తెస్తే నేను ట్యాబ్లెట్ వేసుకుంటా. ఇది రైటా రంగా? రైట్. మరి దేవుడి దగ్గర రైటా రంగా? రైట్. అంతే కదా. మనం బలవంతంగా ఎవరి చేత పని చేయించుకోము, మనల్ని ప్రేమించి చేసే పనులే చేయించుకుంటాం. అలాగే బలవంతంగా ఆయన ఏ పని చేయించుకోడు, ఆయనను ప్రేమించి చేయాలనుకున్న పనినే మనల చేత చేయించుకుంటాడు. ఈ సంగతి క్రైస్తవులకి తెలియట్లా. ఇక్కడ ఉద్దేశం కూడా అదే. మీకు అర్థమైందా? ఆవిడ ఆసక్తి చూపించింది, ప్రభు ఆవిడ హృదయాన్ని తెరిచాడు. అలాగే మనం కూడా ఆసక్తి మనలో ఉంటే నీకు చేతనైన పని వెనక్కి తిరిగి చూడవు, నువ్వే ఆశ్చర్యపోతావు. నేను మా అమ్మనైతే ఏమన్నాను తెలుసా? నా ప్రభువుని నువ్వు నమ్మనప్పుడు నీ ఆలోచనలు నేనెందుకు ఏకీపించాలి అన్నాను. నాలో ఉన్న బాధ ఎలా ఉండే తెలుసా? నా ప్రభు మాటల ప్రకారం నువ్వు ఉండకపోతే నువ్వు చనిపోయినప్పుడు కూడా నేను చూడటానికి రాను అని చెప్పి. చనిపోయింది మా చేతుల్లో అనుకోండి అంటావు, కానీ ఉంటావా? వాళ్ళు అంటారు, ఉంటారు. మనం అట్టాగైనా మనసు పెట్టిద్దని అంటాం, కానీ పెట్టకపోయినా ఏం చేయదు, తప్పద్దా? చనిపోయేటప్పుడు సంతోషంగా చచ్చిపోయింది. ఎందుకని సంతోషంగా చచ్చిపోయింది అంటే ప్రేమ. ఏ వెలితి లేకుండా చనిపోయింది. చనిపోబోయే ముందు కూడా మమతాని మణిని కొట్టబోయేంత మాట అంటానికి వీల్లేదు, అసలు నోరు ఎత్తడానికి వీల్లేదు. ఎవరైనా సరే, ఏ కోడలైనా సరే, నలుగురు కోడల్లో నోరు ఎత్తటానికి అమ్మో చనిపోయేంతవరకు. వీధి మొత్తం కూడా అసలు నీలాగా ఎవరికి జరగదమ్మా. ఎందుకు అలా జరిగిందంటే క్రైస్తవులం కాబట్టి, అంతే, పెద్ద గొప్పతనం ఏమి కాదు. క్రైస్తవులం కాబట్టి ప్రభు వాక్యాన్ని బట్టి నడుచుకున్నాం కాబట్టి అమ్మకి అలాగా జరిగింది. అలాగే తపనతో కూడా మనం కూడా మన పిల్లల్ని కొన్ని మాటలు అంటూ ఉంటాం, అనాలి కూడా, అంటేనే మన తీవ్రత అర్థమైపోతుంది. కానీ దైవభక్తి గల స్త్రీ హృదయాన్ని దేవుడు తెరిచాడు అంటే ఎంత ఆసక్తి ఉండాలి. అవును కదా? తర్వాత మాట్లాడదాం.
ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దానినని మీరు ఎంచితే చూడండి, నమ్మింది, బాప్తిస్మము పొందిన ఎవరితో పొందింది? ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. ఆవిడ మాత్రమే మందిరానికి రావచ్చుగా? కాదు. నేను మంచి స్థితిలో ఉంటే, నా బిడ్డలు దరిద్రపు స్థితిలో ఉంటే నేనంటా ఉండలేదు. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే చూడండి, ఈ లోకంలోనే తండ్రి జాబ్ చేస్తూ ఉంటే పిల్లలందరూ కూడా ఏం చేస్తాడు? చదివిస్తాడు. అవునా కదా? నేను ప్రైవేట్ జాబ్ చేశాను, కనీసం మా పిల్లలు మాత్రం నాకంటే మంచి స్థానంలో ఉండాలి అని గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టుగా చదివిస్తాడు. అంటే మనం ఒక స్థానంలో ఉంటే మన పిల్లలు మనకంటే ఎక్కువ స్థానంలో ఉండాలనుకుంటాం లోకపరంగా చూస్తే. మరి ఆత్మీయంగా దేవుడి దగ్గరకు వస్తే ఇదేమన్నా చిన్న పనే? కానీ ఈవిడ మాత్రం ఏం చేసింది తెలుసా? ఆవిడ బాప్తిసం పొందటం మాత్రమే కాదు, ఆవిడ ఇంటి వాళ్ళు కూడా బాప్తిసం పొందారు. పొందితే ఏమన్నదప్పుడు? ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని. సౌండ్ వస్తుంది. ఎంచితేనే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని అదిగో. అంటే నాకు విశ్వాసం ఉందని మీరు అనుకుంటేనే రండి. అంటే అపోస్తలుల మనసు ఏంటో తెలుసా? నువ్వు నమ్మావు, నీ పిల్లల్ని ఎందుకు రక్షించుకోలేదు అని ఆలోచన వస్తుందా? రాదా? వస్తుంది. అందుకే ఏ పాస్టర్ను చూసినా అమ్మా మీ పిల్లల్ని తీసుకొని రండి, మీ భర్తను తీసుకొని రండి, మీ భార్యలను తీసుకొని రండి, మీ అమ్మ నాన్న తీసుకొని రండి. వాళ్ళు రావట్లేదా? మీ ఇంట్లో గృహ కూడిక పెట్టండి, నెలకు ఒకసారి పెట్టండి, నెలకు 2 సార్లు పెట్టండి అని ఎందుకంటారు? వాళ్ళు ఎటు రారు, నువ్వు ఒక్కదానివే వస్తావు. కానీ వాళ్ళు రాని వాళ్ళ దగ్గరికి కృతజ్ఞత కూడిక రూపంలో, గృహ కూడిక రూపంలో ప్రార్థన పెట్టు, అక్కడ చెబుదాం. ఆ విధంగానైనా వాళ్ళు మారు మనసు పొందుతారు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? అందరికి సెలవు ఉన్న రోజున కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తుంది. అప్పుడు అందరూ కూర్చుంటారు, పాస్టర్ గారు అప్పుడు మాట్లాడతారు. ఆ విధంగా 1 సంవత్సరం పెట్టు, ప్రతి నెల ఒకసారి 1-2 సార్లు, ఆటోమేటిక్గా ఏమైపోతారు? మారటానికి అవకాశం ఉంటుంది. అమ్మ కూడా అంటది, అరే మీకోసమేరా ఈ కోడికలు, మీరు మారటం కోసమేరా, మీ బ్రతుకులు బాగుండటం కోసమేరా అనగానే మా కోసం మా అమ్మ, మా పాస్టర్ గారు, మా సంఘం ఎంత కష్టపడుతుంది, మేము రక్షణ పొందాలని. మమ్మల్ని ఇంతమంది ప్రేమిస్తున్నారా? మా అమ్మ మా నాన్నతో పాటు పాస్టర్ గారితో పాటు సంఘం అంతా ఇంత ప్రేమిస్తుందా అని ఏమనుకుంటారు? ప్రభు దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ మనకు ఆలోచనే లేకపోతే ఎట్టాగే. కానీ లూదియా చూడండి, నేను విశ్వాసం, దైవభక్తి గల విశ్వాసురాలని మీరు ఎంచితేనే నా ఇంటికి రండి అన్నది. అంటే ఎంత మంచి మాటమ్మా! ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని 15వ వచనం. వేడుకొని మమ్మును బలవంతము అంటే పాస్టర్ గారి వాళ్ళ ఇంటికి రావడానికి ఎంత కోరిక చూడండి. ఆవిడ ఊరక రమ్మనలా. మీకు తెలుసా? ప్రారంభము నుండి దైవజనుడు, ఒక దైవజనురాలు లేదా దైవ విశ్వాసి అయిన వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడింది. మీకు తెలుసా? ప్రారంభం నుండి మీరు చూస్తున్నారు, మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్రహాం గారి దగ్గర కానీ, నోవాహు గారి దగ్గర కానీ, లోతు గారి దగ్గర కానీ, విధవరాల దగ్గర కానీ, ఏలియా గారి దగ్గర, అంటే ఎవరింటికి వచ్చినా ఒక దైవజనుడు ఎవరింటికైతే వచ్చాడో వాళ్ళ ఇల్లు ఏమైపోయింది? ఐగుప్తు దేశంలో యోసేపు గారు పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇల్లు ఎలా అభివృద్ధి చెందింది? అప్పుడు పోతీఫర్ గారు అనుకున్నాడు, ఇతను దేవుని బిడ్డ, ఇతను ఉండటం వల్లనే నా కుటుంబం ఇంతగా ఆశీర్వదించబడింది. అంటే లూదియా అని ఆవిడ కూడా సామాన్యురాలు కాదు. దైవజనులను ఇంటికి పిలిచింది అంటే విశ్వాసాన్ని రుజువు చేసుకుంది. మీరు మా కుటుంబంలో అడుగుపెట్టి, మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసి వెళ్తే మా కుటుంబం బాగుంటుంది. ఎంత విశ్వాసం అండి, ఎంత ఆనందం. అలాగే ఎంతోమంది
గొప్ప గొప్ప ఆవిడ కంటే గొప్ప ఆయన ఒక ఆయన పక్కనే జైలు అధికారి ఉన్నాడు. ఇక్కడ అపోస్తుల్ని పట్టి చెరసాలలో వేసినప్పుడు దేవుడు ఆ చెరసాల ఆ ఇనప ఉంటుంది చూసారా, వాటిని సైతం దేవుడు పగలగొట్టి వాళ్ళని విడిపించినప్పుడు చెరసాల నాయకుడు వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. చూడండి ఆ సందర్భం ఒకసారి చూద్దాం. ఇరవై 23 నుంచి చదువుదాం. ఇదే 16 అధ్యాయం 23 నుంచి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అదిగో చాలా దెబ్బలు బెత్తెములతో కొట్టవలెనని అని 22వ వచనం ఉంటుంది. వస్త్రములు లాగివేసి వారిని బెత్తెములతో కొట్టవలెనని అని కూడా ఉంటుంది. తర్వాత చదువు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, అంటే నెట్టేశాడు అనమాట. వారి కాళ్లకు బొండ వేసి బిగించి, బొండ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు గేదె మాట వినకపోతే ఏం చేస్తారు? గుదిబండ కడతారు. అప్పుడు నేరస్తులు కూడా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పారిపోకుండా బలమైనది ఒకటి కాళ్ళకేసి కడతారు ఇనప వాటితో. వీళ్ళు కూడా అలాంటి కట్టి లోపలికి నెట్టేశాడంట. జైలు అధికారి తోసేసాడంట. చేతులతో ఏం చేశాడంట? లోపలికి తోసాడంట. వెళ్ళడరు లోపలికి. వెళ్ళగానే ఇనప సంఖ్యలతో కట్టి కాళ్ళకి పారిపోకుండా ఇనపది బంధించేశాడంట. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. జైల్లో ఉండి ఏం చేస్తున్నారమ్మా? మన ఇంట్లో ఉండి పాటలు పాడుతున్నామా? ఖాళీగా ఉన్నప్పుడు టచ్ ఫోన్ ఉందనుకోండి, ఏం దేవుడు పాటలే కదా, ఏదో ఒకటి. నా దగ్గర ఆడియో బైబిల్ ఒకటి ఇది ఉంటుంది, ఆ రికార్డు. అప్పుడు మన చర్చికి ఒక ఆయన ఇంగ్లీష్ ఆయన వచ్చి ఇచ్చాడు. నేను ఎక్కడికైనా బైక్ మీద వెళ్తుంటే అది ఆన్ చేసుకొని జేబులు వేసుకుంటా, లేదా ఫోన్లోనే నెట్ బ్యాలెన్స్ ఉందనుకో ఆడియో బైబిల్ ఆన్ చేసుకొని వెళ్తూ ఉంటాను. అక్కడ ప్రార్థన స్థలానికి వెళ్ళేంతవరకు కూడా కొన్ని మాటలైనా సరే నాకు మంచి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఏమీ లేదనుకోండి పాటలు పాడుకుంటా వెళ్తూ ఉంటాను. కనీసం ఖాళీగా ఉన్నప్పుడు చదువు లేని వాళ్ళు ఖాళీ సమయాల్లో కనీసం పాటలైనా పాడుతూ ఉండాలి. దేవుడిని గుర్తు చేసుకుంటూ వంట వండేటప్పుడు కూడా కొంతమంది పాడుతూ ఉంటారు. వంట వండుకుంటా, అంట్లు తోముకుంటా, ఏదో ఒక విషయాల్లో దేవుని గురించి మంచి అందంగా పాడాల్సిన అవసరం. దేవుడు గుర్తొస్తే కృతజ్ఞతగా పాడుకునే అదే అందం. రాగాలతో పాడాలని కాదు అమ్మా, అవునా కాదు? కొంతమంది పాడతారు వినబుద్ధి అయితే కాదని కాదు. మీకు అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తున్నారంట? జైల్లో ఉండి పాటలు పాడుతున్నారంట. ఏమ్మా ఇనప సంఖ్యలతో పాటలు పాడటం అవసరమా? అంత బాధల్లో ఉండి అవసరమా అంటే వాళ్ళు మన మైండ్లో లేరు, వాడు దేవుడి మైండ్లో ఉన్నారు, దేవుడి పిచ్చిలో ఉన్నారు. కీర్తనలు పాడుచుండిరి 26వ వచనం. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నయూ తెరుచుకొనెను, అందరి బంధకములు ఇనప సంఖ్యలు సైతం ఏమైపోయింది తెలుసా? ఊడిపోయింది. ఏంటండి అంత ఇది అంటే దేవుడా లేకపోతే ఏమన్నా కల్పితాల దేవుళ్ళు అనుకున్నారు ఏమా? అందుకే మన దేవుడు సజీవులకి దేవుడు, మృతులకు దేవుడు కదా. అర్థమైంది? ఆ మాటలో ఎంత అర్థమో తెలుసా? ఇప్పుడు మనందరం సజీవులు మృతులమా? ఇక్కడ బ్రతిగా ఉంటాం, రేపు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా అప్పుడు సజీవులమ్మా. మీకు తెలుసా? ప్రస్తుతానికి ఏడున్నాం, ఈ దేహానికి ఆరోగ్యం అయిపోయింది అనుకో, దీన్ని ఎక్కడ ఇచ్చిపెట్టి అక్కడికి వెళ్తాం. అంటే ఆయన మనకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. మృతులు ఏం చేస్తారు? మరణం శరీరానికి ఆరోగ్యం ఉన్నంత వరకే ఉంటారు, తర్వాత ఉంటారా? కాబట్టి ఆయన ఎవరికి దేవుడు? మనకు. ఎంత అద్భుతం అండి! ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉండాలంటే అదృష్టం పొంది ఉండాలి, అదృష్టం ఉండాలి. అది మన గొప్పతనం వల్ల రాలా, ఆయన గొప్పను బట్టి.
మనకు ఆయనంటే ప్రేమ ఉంది కాబట్టి, ఆయనంటే ఆసక్తి ఉంది కాబట్టి దేవుడు మనల్ని నడిపించాడు. అప్పుడేం జరిగింది? అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయెను. అమ్మో, ఎందుకని? ఈయన కంటే పెద్ద అధికారులు చేంజ్ చేస్తారు, ఇతన్ని అడుగుతారు లేదా శిక్షిస్తారు. ఎరా రాత్రి నీకు చెప్పి ఇనప సంఖ్యలు వేసి మేము వెళ్తే ఎందుకని పగలగొట్టుకోవడానికి రావు, నువ్వు తీస్తేనే తప్ప ఇవి వస్తాయి. కాబట్టి ఇవి పగిలిపోయాయి అంటే నువ్వు నువ్వే తీసి వాళ్ళు పంపించావు అంటారు. అందుకని నేనే వాళ్ళంతటి వాళ్ళు తీసుకొని పోయారయ్యా అంటే అది నమ్మశక్యం కాదు, ఇనప సంఖ్యలు కదా అది. అందుకని నేను చెప్పిన వాళ్ళు నమ్మరు. ఎందుకని? ఇక్కడ జరిగింది అద్భుతం. నమ్మరు కాబట్టి ఏం చేసుకోబోయాడు ఆయన? కత్తి తీసుకొని చంపుకోబోయాడు. అప్పుడేం జరిగింది చూడండి. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని చెప్పాను. అసలు సంఖ్యలు పోయినా వాళ్ళు పారిపోవాలొద్దా ఏమ్మా సిస్టర్? పారిపోవాలొద్దా? పారిపోవాలి. ఎందుకు పారిపోలేదు వాళ్ళు? ఎందుకు పారిపోలేదంటే మేము పారిపోతే చెరసాల నాయకుడిని చంపేస్తారు, మేము ఇక్కడే ఉంటే ఆయన్ని ఎవరు ఎందుకని మేము చెప్పొచ్చు. అంటే మేము బ్రతికితే కాదు, మేము బ్రతికి మా తోటి వాళ్ళనే వీళ్ళు బతకొచ్చు, పౌలు శీలలు వీళ్ళు బతకొచ్చు, వీళ్ళు పారిపోవచ్చు. కానీ అక్కడే ఉన్నారు అంటే మేము బ్రతకటం కాదు మాకు ముఖ్యం, మాతో పాటు ఇంకొకళ్ళు బ్రతకటం ముఖ్యం. ఏం అద్భుతం అండి. అప్పటికి చెరసాల నాయకుడికి ఏమనిపించి ఉంటుంది? ఏం భక్తులయ్యా మీరు, మీ దేవుడు ఎంత గొప్పవాడయా, సంఖ్యలు తెంచాడు, ఆ డోర్స్ని పక్కకు తీసేశాడు, మీకు అవకాశాన్ని ఇచ్చాడు, కానీ మీరు వెళ్ళలేదు అంటే ఆ దేవుడికి తగ్గ బిడ్డలయ్యా మీరు, ఆ దేవుడికి తగ్గ బిడ్డలు. మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే నన్ను వచ్చి నా అధికారులు నన్ను చంపుతారేమోనని నన్ను చంపకుండా మీరు నా దగ్గర ఉండి నా ప్రాణాన్ని కాపాడటానికి ఉన్నారు అంటే ఆ దేవుడు గొప్పోడే, ఆ గొప్ప దేవుడి బిడ్డలైన మీరు గొప్పోళ్ళే. ఎంత గొప్ప దేవుడైనా ఈ దేవుడిని నమ్ముకున్న ఎంత మంచి వాళ్ళు నా ప్రాణాన్ని కాపాడటానికి మీరు పారిపోకుండా ఉన్నారు అంటే, ఎవరో వచ్చి మమ్మల్ని తీసుకెళ్లకుండా అనుకున్నారు అంటే మీ దేవుడు గొప్పే, మీరు గొప్పే. ఎంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న మీరు ఇలా ఉన్నారు అంటే మరి మీలాగా మేము ఉండాలంటే మేము ఏం చేయాలయ్యా అని అడిగారు. ఎంత అద్భుతం అండి. చూడండి, అదే మాట అడిగారు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలు పడి వారిని ఫస్ట్ ఏం చేశాడమ్మా? భుజాల మీద చేతులేసి నెట్టాడా లేదా? ఏమ్మా? త్రోసేసి 24 వచనంలో త్రోసి అని ఉంది. చెరసాలలోనికి త్రోసి అన్నాడు. త్రోయబడిన ఆయనే, త్రోసిన ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? కాళ్ళ మీద పడి సాగిల పడ్డాడండి. ఎంత అద్భుతం ఏమ్మా! అలాగే మనల్ని ఎంతోమంది ఇలాగే మాటలతో తోసేవాళ్ళు ఉంటారు, అవమానాలతో తోసేవాళ్ళు ఉంటారు. వాటన్నింటి మనం ఏం చేయకూడదు అనమాట, పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా పౌలు శీలలు ఉండటం వలన ఎవరైతే తోసేశారో వాళ్ళే సాగిల పడేటట్టు దేవుడు చేశాడు. అంటే అలాగే నిన్ను నిందిస్తున్న వాళ్ళు, నిన్ను అవమానిస్తున్న వాళ్ళని నువ్వు ఎప్పుడైతే పట్టించుకోవో వాళ్ళే తిరిగి నీ దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు గొప్పదానివమ్మా అని చెప్పే రోజులు దేవుడు 100% తెస్తాడు. నేను అనుభవించి చెప్తున్నాను, ఏదో కల్పిత మాటలతో చెప్తున్నాం. 100% తెస్తాడు. ఆ రోజు మన కళ్ళల్లో నుండి నీళ్లు ఈ వాక్యం గుర్తొచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. ఇలాగ నన్ను ఘనపరిచావా ప్రభు అని. ఒకనాటి శత్రువులు ఒకనాటికి మిత్రులు అయిపోతారు. ఒకనాడు భుజం మీద చెయ్యేసి జైల్లోకి తోచిన ఆయన అప్పుడు పాదాల మీద పడ్డాడు అంటే ఎంత అద్భుతం. దేన్ని బట్టి? వీళ్ళు అవకాశం ఉన్నా పారిపోలేదు కాబట్టి.
నీకు అర్థమైందా? ఎంత గొప్ప జీవితం అండి. ఇలాంటి విశ్వాసం మనకు లేనప్పుడు ఎందుకు? ఈ విశ్వాసం వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి లూది అనే దైవభక్తి కలిగిన స్త్రీ తనతో పాటు తన కుటుంబం అంతా రక్షించుకుంది. రక్షించుకున్నాను అనుకుంటేనే నా ఇంటికి రండి అన్నది. మరి మనం పిలవగలమా ఈరోజు దైవజనులు ఈ విధంగా మన ఇంటికి? ఆలోచించండి ఒకసారి. అలాగని రక్షించుకోవటం ఈజీ అని నేనేం చెప్పను. మన బిడ్డలు కూడా రమ్మనగానే వచ్చేవాళ్ళేమీ కాదు, కానీ కష్టపడాలి. అవునా కదా? కష్టపడాలి. అప్పుడేం జరిగింది? పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా అంటే ఇంగ్లీష్లో ఏంటి తెలుసా? సార్. అవును కదా? సార్ అని అర్థం ఇంగ్లీష్లో. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనా నేను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదని చెప్పి అతని ఇంటినున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి. అతనికి బోధించారంట. అతని ఇంట ఉన్న వారందరికి బోధించారు. ఏమా అతనికే చెప్పొచ్చు కదా. అందుకే పాస్టర్ గారు అంట, అమ్మ మీ ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టండి అమ్మ అంటే, మీ ఇంట్లో ప్రార్థన కూడికి పెట్టండి అమ్మ. ఎందుకని? వాళ్ళు వచ్చేదో కానుకలు ఇస్తారని కాదు, వాళ్ళు వచ్చేదో కానుక పెరుగుతేని కాదు, వాళ్ళు రక్షించబడతారనే తపన. అర్థమైందా? అందుకని కుటుంబం కనీసం ఒక్కొక్క ఇంట్లో ఒక్కరోజు, నెలకు ఒక్కరోజు కూడిక పెట్టుకుంటే, కష్టపడటం మన వద్ద అయితే దానికి ప్రతిఫలం చూపించటం దేవుడు. కానీ ఆలోచించాలి. ఎందుకంటే క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థం అయిద్ది అన్నాడా? వ్యర్థం కాదన్నాడు. ప్రయాస వ్యర్థం కాదు కానీ ఈయన అన్నాడు, నువ్వు గిన్నెడు సన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోయిన ఆయన నీ బిడ్డల కోసం నువ్వు అంత ఖర్చు పెట్టి నెలకు ఒకసారి కృతజ్ఞత కూడికి పెడితే దాని ప్రతిఫలం కనబడిస్తాడు. మరి కనబడాలంటే మనకేముండాలి? ఆసక్తి. మా ఇంటి వాళ్ళని రక్షించబడాలి అనే తపన. అందుకే చాలామంది అబ్రాహ్మణ మా ఇంటికి రా, ఒక గంట సేపు వాక్యం చెప్పు అన్న. మా పిల్లలు కిషోర్ గారు అయితే పిల్లల ఫోన్ నెంబర్ ఇస్తారు, పిల్లలతో మాట్లాడన్న ఖాళీ సమయంలో. కర్నూలు రావడం అంటే ఇబ్బంది. అప్పుడప్పుడు పరిచయం చేసుకున్న పిల్లల్ని అంటాడు. దేనికి? వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చి, ఇదిగో ఈ అమ్మాయి నంబర్, ఈ టయాన్ చేయి అంటూ ఉంటాడు. మీకు అర్థమైంది? తప్పన ఉండాలి. లేకపోతే మన విశ్వాస జీవితం, నేను విశ్వాసిని అని చెప్పుకోవటానికి ఇది కాదు. అప్పుడేం జరిగింది? రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చూసావా? మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి, అరే ఇదేంటి మీరు చేసే పనులే వీళ్ళు చేస్తున్నారు? మీరు చేసే, మొన్న సుజాత సిస్టర్ చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాము లేదా? మొన్న సుశీల సిస్టర్ భోజనానికి పిలిచింది. అంటే వీళ్ళు చేసిందే, భక్తులు చేసిందే మనం చేస్తున్నాం అంతే. దైవజనుడి ఇంటికి వచ్చి అన్నం తినిపోవాలి, అన్న ఏదో ఒకటి తినాలి, కనీసం మంచినీళ్ళైనా తాగాలి, కనీసం టీ అయినా. ఎందుకని అంటే చూసారా, ఇంటికి పిలవాల్సినంత అవసరం ఉందంటారా? పిలవాలి, రావాలి. అబ్రహాం గారు పిలిచాడు కాబట్టి సంవత్సరం తిరిగి వచ్చేసరికి అబ్బాయి పుట్టాడు. లోతు గారు పిలిచాడు కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణం నుంచి తప్పించాడు. విధవరాలు ఎలీషా గారికి హెల్ప్ చేసింది కాబట్టి బిడ్డలు లేని ఆవిడకి బిడ్డల్ని ఇచ్చాడు. చనిపోతే మళ్ళీ బతికిచ్చారు, ఇంటికి పిలిచింది కాబట్టి. ఏలియా గారి కష్టకాలంలో రొట్టెలు పెట్టింది కాబట్టి ఏం చేశాడు? ఆశీర్వాదం విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. ఇది ప్రారంభం నుండి వస్తుంది. అలాగే చెరసాల నాయకుడు ఏం చేశాడు? బాప్తిసం పొందగానే ఇంటికి పిలిచి ఏం చేశాడమ్మా? వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినవాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. అబ్బా, ఎవరితో ఆనందించాడు? మనం సంఘంతో ఆనందిస్తాం, మంచిదే కాదనట్ల. కానీ సంఘాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళాక
ఇంటి వారందరితో. అందరూ దేవుడి బిడ్డలైతే మీ ఆయన విశ్వాసంతో ఉన్నారు, నీ బిడ్డలు విశ్వాసంతో ఉన్నారు, మీ అమ్మ నాన్న విశ్వాసంతో ఉన్నారు. అంటే ఎటు చూసినా ఏ మాటలు వినపడతాయి? దేవుడి మాటలు వినపడతా ఉంటాయి, దేవుడి గురించే వినపడతా ఉంటాయి. ఏది మాట్లాడినా దేవుడి మహిమ కొరకే మాట్లాడుతూ ఉంటాం, కానీ వేరొకటి మాట్లాడడం. అంటే సంఘానికి వస్తే సంఘంలో ఆనందమే, ఇంట్లో ఉంటే ఇంక నీవు చెడిపోతావు. ఎక్కడ చెడిపోతావు? ఇంకెక్కడ చెడిపోతావు? చెడిపోవడానికి ఆస్కారం ఎక్కడుంది? ఇంట్లో ఉంటే దేవుడి మాటలు, చర్చికి వస్తే దేవుడి మాటలు, ఇంకెక్కడ చెడిపోతావు? అదే ఇంట్లో వాళ్ళు మారు మనసు పొందలేదు అనుకోండి, నీకు వాళ్ళకి ఎప్పుడు గొడవలేదు. నువ్వు ఎలాంటి దానివని మేము చర్చికి రామంటారు, తొందరపడి అంటారు. నువ్వు వెళ్తున్నావు, ముందు నువ్వు మారు అంటారు, ఏమి లేకపోయినా అంటారు. నువ్వు మంచిగా ఉన్నా కానీ అంటారు. అయినా కానీ మనం ఏం చేయాలి? భరించాలి. నిజమేనయ్యా, నేను కూడా మార్చుకుంటాను అంటే వెంటనే ఏమైపోతారు? సైలెంట్. అది స్టెఫన్ గారు ఒకసారి చూడండి, స్టెఫన్ గారి సందర్భం చూసుకొని మనం ముగించుకొని 1 కొరింథీ పత్రిక. స్టెఫన్ గారు చనిపోయి మొదటి అధ్యాయం 14 నుండి చదవండి, కలిసి ఉంటే ముగించుకుందాం. నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పకున్నట్లు క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికైనా నేను బాప్తిస్మం ఇవ్వలేదు. అందుకై దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చితిని. ఇంటి వాళ్ళందరికీ? స్టెఫన్ ఇంట్లో ఒక్కళ్ళకే? స్టెఫన్ ఇంటి వాళ్ళందరికీ. అప్పుడు స్టెఫన్ గారు ఉన్నారా? చనిపోయాడు. ఏమా మీకు అర్థమైందా? అంటే స్టెఫన్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి ఏం లేదు, రక్షణ లేదు. మీకు అర్థమైంది? అంటే స్టెఫన్ గారు రక్షణలో ఉండి చనిపోయాడా, రక్షణలో లేక చనిపోయాడా? రక్షణలో ఉండి చనిపోయాడు. కానీ దేవుడు ఆ స్టెఫన్ గారి యొక్క విశ్వాసం యొక్క ఫలం ఉంది చూసారా? ఆ ఫలాన్ని, ఆ ఆశీర్వాదాన్ని స్టెఫన్ గారి ఇంటి మీద తప్పిపోకుండా నిలబెట్టాడు. ఏ పౌలు గారైతే స్టెఫన్ గారిని చంపడానికి ఇష్టపడ్డాడో తెలుసు కదా మనకి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో రాళ్ళతో కొట్టి చంపుతుంటే పౌలు గారు అక్కడుండి అమ్మయ్య చచ్చాడు, అయ్యాడు, మంచి పని చేశాడు అనుకున్నాడు, అన్నాడు, సమ్మతించాడు, వీడు సావాలే అన్నాడు. అలాంటి పౌలు గారు, అలాంటి నీతిమంతుడిని చంపడానికి ప్రేరేపించిన ఆ పౌలు గారు మళ్ళీ క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఏ స్టెఫన్ గారిని అయితే చంపాడో ఆ చంపిన స్టెఫన్ గారి ఇంటి వాళ్ళందరికీ ఏం చేశాడంట? బాప్తిస్మం ఇచ్చాడంట. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. అందుకే మనం కూడా మన బిడ్డలను రక్షించుకోవడానికి మన ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. కుటుంబాన్ని రక్షించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు అర్థమైంది? క్రిస్పు గారు సామాన్యుడే కాదు, క్రిస్పు గారి కుటుంబం కూడా సామాన్యుడే కాదు. అలాగే ప్రారంభం నుండి మనం చూస్తే అబ్రహాం గారు ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారా? లోతు గారి కుటుంబం రక్షించబడిందా? నోవాహు గారి కుటుంబం రక్షించబడిందా? అంటే లోతు గారి భార్య వెనక్కి తిరిగి చూసింది, ఒక్కతే తప్పు, కానీ కుటుంబం రక్షించబడింది. నోవాహు గారి కుటుంబం 8 మంది రక్షించబడ్డారు. అబ్రహాం గారి ఫ్యామిలీ మొత్తం రక్షించబడ్డారు. యాకోబు గారిని బట్టి ఇశ్రాయేలు అందరూ దేవుని కృపలో ఏర్పరచుకోబడ్డారు. తర్వాత భక్తిగా ఉన్నారా లేదనేది పక్కన పెడితే ఇశ్రాయేలు వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడా లేదు? అలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకున్నారు. కాబట్టి లోకాసు వార్త 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు బాగా సుఖపడి రక్షణ లేదు, ఏమి లేదులే అని సుఖపడి చనిపోయాడు. లాజరు ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్న లాజరు కూడా చనిపోయాడు. కానీ ధనవంతుడు చనిపోయి ఆ యాతన పడితే ఏం చేశాడు తెలుసా? దేవా, నీ దగ్గర ఉన్న లాజరు ఉన్నాడు కదా, బతికున్నప్పుడు దరిద్రుడు, ఆయన నెమ్మది పొందే స్థలంలో హాయిగా ఉన్నాడు లాజరు గారు.
ఈయన అగ్ని జ్వాలలో యాతన పడతా భూమి మీద సుఖపడ్డాడు కదా. చనిపోయాక అగ్ని జ్వాలలో యాతన పడితే ఏం చేసి తెలుసా? ప్రభువా, ఆ అబ్రహాం తండ్రి ఆ లాజరు గారిని ఒక్కసారి నా దగ్గరకు పంపించాయా, ఈ మంటలు తట్టుకోలేక నోరు ఎండిపోతుంది, తన వేలి కొన్న నీళ్ళల్లో ముంచి ఒక్క చుక్క నా నోట్లో వేయమన్నాయా అన్నాడు. లేదు ఛాన్స్ లేదన్నాడు దేవుడు. నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు, లాజరు నాకు ఇష్టం వచ్చినట్టు బతికాడు. సరేనయ్యా, పంపించకపోయావు. కనీసం నా అన్నదమ్ములు 5 ఉన్నారయ్యా భూమి మీద, 5 ఉన్నారు. బతికున్నప్పుడు వాళ్ళ రక్షణ గురించి నేను ఆలోచించలేకపోయా. కనీసం వాళ్ళ కోసమైనా సరే లాజర్ను వాళ్ళు చూశారు కళ్ళారా. చచ్చిపోయిన మనిషి మళ్ళీ బతికెళ్తే వాళ్ళు మారు మనసు పొందుతారయ్యా అని బ్రతిలాడాడు. దేవుడు అన్నాడు, అక్కడ మోషే ఏలియాలు ఉన్నారు, ప్రత్యేకంగా ఇక్కడి నుంచి చనిపోయిన వ్యక్తి మళ్ళీ పోయి చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. అంటే ఆయన యాతన పట్టమే కాదు, తనకున్న 5 సహోదరులు కూడా రక్షించబడాలి అని చనిపోయినాక బాధపడుతున్నాడు అంటే ఆ యాతన ఎంత భయంకరం ఉంటుందో ఒకసారి ఆలోచించుకుందాం. అలాంటి యాతనలోకి మన పిల్లల్ని, మన భర్తల్ని, మన భార్యల్ని, మన తల్లిదండ్రులు పంపిద్దామా? అందుకని తిమోతి పత్రికలో ఏమన్నాడు? ఎవడైనాను స్వకీయులను సంరక్షించకపోయిన ఎడల, ఒక్కసారి తీయండి, ఆ సందర్భం చూసుకొని ముగించుకుందాం. అమ్మ, 1 తిమోతి పత్రిక ఒక్కసారి చదువుకొని ముగించుకుందాం. అక్కడ మంచి మాట ఉంటుంది. అందుకని 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8. ఎవడైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించుకోకపోతే, ఇదిగో ఇలాంటి విశ్వాసం చూపించకపోతే, వాడు విశ్వాసం త్యాగం చేసిన వాడే అవిశ్వాసం కన్నా చెడ్డవాడై ఉండును. అదిగో అవిశ్వాసం అంటే ఎవరు? లోకంలో విశ్వాసం లేని వాళ్ళకంటే చెడ్డవాడు. ఎందుకని? అతనికి విశ్వాసం లేక చెడిపోయాడు. నీకు విశ్వాసం ఉండి కూడా కుటుంబాన్ని పట్టించుకోవాలి. అయినా ఒక మాట అండి, నాకు విచిత్రం, వాళ్ళు మన దారిలోకి రావట్లేదు కదా, మనం వాళ్ళతో ఎలా పలకబుద్ధి అయింది నాకు అర్థం కాదు. వాళ్ళతో ఎలా గడపాలనిపిస్తూ ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటాం, వాళ్ళు ప్రభు దగ్గరకు రారు, మనం మాత్రం 24 గంటలు వాళ్ళతో ఉంటాం. ఏమి నచ్చి ఉంటున్నాం మనం? లేదన్నా దేవుడి మాటలు చెబుతా అంటావు, అయితే వాళ్ళ దగ్గర ఫలం ఏది లేదు. పోనీ వాళ్ళ క్రియలు నువ్వు చేస్తున్నావా? అంతే కదా. నేను చాలా చూస్తుంది ఏంటో తెలుసా? రక్త సంబంధికులు ఉంటారు, మనం 24 గంటలు వాళ్ళతోనే ఉంటాం, కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్న ప్రభు దగ్గరికి రారు. ఎందుకు రారు? రానప్పుడు నీకు వేదన ఎందుకు మొదలుగాట్లా? నా దేవుడు నీకు అవసరం లేనప్పుడు నీతో నాకేంటి పని అని ఆ రోషం ఎందుకు చూపించట్లా? పౌలు గారు అన్నారు, నా శరీర సంబంధులకి రోషం పుట్టిస్తానన్నాడు. రోషం పుట్టించుటకై అన్నాడు. ఆ రోషం నీకెందుకు లేదు? నా దేవుణ్ణి నమ్మనప్పుడు నీతో నాకేంటి పని అని ఎందుకు అనలేకపోతున్నా? అనలేం మనం. ఎందుకని? ఏం లేదు. అబ్రహాం గారు తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, ఉన్న ఊరిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, రోషం. లోతు గారు అబ్రహాం గారు బయలుదేరగానే ఆయన కూడా ఏం చేశాడు తెలుసా? నువ్వు వదిలినప్పుడు వీళ్ళతో నాకేంటి పని అని లోతు గారు ఏం చేశాడు? అబ్రహాం గారితో వెళ్ళిపోయాడు. మరి అమ్మ, యేసు ప్రభు సిలువ మీద ఉంటే అమ్మా అని దగ్గరకు పిలిచాడు. యోహాను వైపు చూసి ఇదిగో నీ తల్లి అన్నాడు. అమ్మతో అన్నాడు ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఆ గడియ నుండే ఆమె ఏం చేసిందో తెలుసా? వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ పిల్లల దగ్గర, చచ్చిపోయిందా కూడా వాళ్ళ భర్త దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళాలా. ఎవరు మరి ఎందుకు వెళ్ళాలా చెప్పండి? మనమైతే వాళ్ళు బాప్తిసం పొందకపోయినా వెళ్తాం, వాళ్ళు చర్చికి రాకపోయినా వెళ్తాం, వాళ్ళు ప్రార్థనకు రాకపోయినా వెళ్తాం. కానీ మరి అమ్మ, నువ్వు భర్త అయితే నేను నమ్ముకున్న దేవుడి దగ్గరికి రా, నువ్వు నా పిల్లలైతే నేను నమ్ముకున్న దేవుడి దగ్గరికి రండి. అంతే తప్ప దేవుడంటే ఎరగని నీతో సహవాసం చేయటానికి, దేవుడు అంటే ఎరగని నీతో నా శరీరాన్ని పంచుకోవటానికి నేనేమి శరీర కోరిక కోసం కాదు నీ దగ్గర పడి బతుకుతుంది. నీకు చేతనైతే నాతో కలిసి బతుకు, నీకు నా దేవుడు వద్దంటే నాకు కూడా నువ్వు వదిలిందా మళ్ళీ వెళ్ళిందా? ఆ గడియ నుండే వదులుకుంది. మరి మనం అలా వదులుకోగలవా? ఎందుకని అంటే ఆవిడకంటే మనకి ఎక్కువ ప్రేమ ఉంది, దాని ప్రతిఫలం అనుభవిస్తాం. నిజంగా ఒకనాడు వస్తుంది,
ఆ రోజు కుమిలి ఏడుచే రోజు వస్తుంది. సందర్భాలు ఈరోజు ఎప్పుడన్నా చూపిస్తాను. వాళ్ళని విగ్రహాలు అన్నాడు దేవుడు. వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే వాళ్ళతో సహవాసం చేయి, కానీ ప్రభు దగ్గరికి నడిపించు. ఎన్నాళ్ళుండా ప్రభు దగ్గరికి రావట్లేదు అంటే దేవుడు దారుణమైన మాటలు పలికాడు. మరియమ్మ కంటే మనం భర్తను ఎక్కువ ప్రేమించగలరా ఏ స్త్రీ అయినా? కానీ అలాంటి స్త్రీ భర్తను విడిచిపెట్టింది. విడిచిపెడితే వచ్చే లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? లాభం వచ్చింది. 2 కుమారులు మారారు. పుస్తకాలు కూడా రాశారు యేసు ప్రభు కోసం. మేము యేసు ప్రభు దాసులమయ్యా అన్నారు. ఎందుకని? వాళ్ళ అమ్మ విడిచిపెట్టి వచ్చింది కాబట్టి. యేసు ప్రభు ఎంత గొప్పోడు కాకపోతే మా అమ్మ మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకునేది, మమ్మల్ని విడిచిపెట్టింది అంటే మా అమ్మ కంటే మేమన్నా గొప్ప అనుకున్నారు. యాకోబు గారు యాకోబు పత్రిక రాశాడు, యోధా గారు యోధా పత్రిక రాశాడు. వాళ్ళని విడిచిపెట్టడం వలన తన బిడ్డలకి మారు మనసు వచ్చింది. తన భర్త కూడా వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం పాపి అని ఎక్కడా రాయబడాల. ఆయన నీతిమంతుడు అని రాయబడింది. అంటే ఆవిడ ఎప్పుడైతే శరీర సంబంధమైన విధానాన్ని విడిచిపెట్టిందో, వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత దేవుడు యేసు ప్రభు కోసం మేము యేసు ప్రభు సహోదరులు అని రాయాల బుక్ మీద. యేసు ప్రభుకి మేము దాసులు అని పత్రిక రాశారు. దేన్ని బట్టి? రోషం. ఒక స్త్రీ అయి ఉండి రోషం చూపించింది. చనిపోయినంతకాలం యోహాను గారితో కలిసి బతికింది. నువ్వేరా నా కొడుకువి. ఎందుకని? నీకు యేసు ప్రభు అంటే ఇష్టం, నాకు యేసు ప్రభు అంటే ఇష్టం. నువ్వు నీతో మాట్లాడితే యేసు ప్రభు మాటలే మాట్లాడతావు కాబట్టి నువ్వు ఇష్టం. అదే ఇంటికి వెళ్తే మరి అమ్మ యేసు ప్రభు మాటలు మాట్లాడతారా? లేదు. ఇంకా యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? ఇంట్లో ఉంటే విశ్రాంతి దినం కదా, అటు వెళ్ళి నువ్వు స్వస్థపరచుకోవచ్చు కదా, అద్భుతాలు చేసుకోవచ్చు కదా అని అవమానపరిచారు యేసు ప్రభుని. ఇంటి వాళ్ళే రోషం చూపించింది. అలాంటి రోషం మనతో కూడా ఉండాలి. ఒక పాస్టర్ గారు ఉన్నారు మా దగ్గర. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మారు మనసు పొందలా, ఈయన మాత్రం వాళ్ళతో ఎక్కువ ఇదిగా ఉంటాడు. నేను ఒకసారి అడిగా, ఎందుకని మీ వాళ్ళు ఎప్పుడు ప్రభు దగ్గరకు రారు, అయినా వాళ్ళతో నీకేంటి అంత పని అంటే, మా ఇంట్లో పిల్లలకి ఫీజులు లేకపోతే వాళ్ళేనన్నా ఇచ్చేది, మా పిల్లలకు బట్టలు లేకపోతే వాళ్ళేనన్నా ఇచ్చేది, నువ్వు నీ దగ్గర లేవా అంటే లేదు. పనికి వెళ్ళడుగా, పనికి వెళ్ళడు. సంఘం ఎంతమంది? 5 6. 10 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. 5 6. ఏం పనికి వెళ్ళవచ్చు అంటే ఇతను పనికి వెళ్ళకుండా ఇంట్లో అవసరాలు తీర్చడం కోసం ఎవరితో సహవాసం చేస్తున్నాడు? అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, నేను వెళ్తే వాడ ఒక 10,000 ఇస్తే చాలయ్యా, వాడి పెద్ద ఇది, వాడు మాతో ఉంటుంది తల్లిదండ్రులు అని కాదయ్యా, వాడి అవసరాలు తీరుస్తామని. దేవుడు పరువు తీసాడా లేకపోతే కాపాడాడు? అప్పుడు అన్నారు, ఒకరోజు రోడ్డు మీద ఉంది, యాదవ నువ్వు ఒక భక్తి పరుడివి, నువ్వు ఒక ఇది కష్టపడి 10 రూపాయలు సంపాదించలేవు, గాలికి ఆనించి వచ్చిందిరా భార్య, బూతులు తిట్టారు రోడ్డు మీద. వాళ్ళతో కలిసి ఉండవుగా, ప్రతిఫలం అనుభవించారు. అప్పుడు అన్నారు అందరూ, ఏమయ్యా పని చేసుకోవచ్చుగా, అంతమంది పాస్టర్లు పని చేసుకుంటున్నారు, లేదా సంఘం అన్న పెద్దదా కూర్చొని తినటానికి, భార్యని ఇంట్లో ఇల్లు పెట్టి బయటికి పోనీడు, అడుగు బయట పెట్టినాడు. అడుగు బయట పెడితే వాకిట్లో కూర్చున్నావు ఎందుకు, వాకిట్లో కూర్చున్నావు ఎందుకు, ఆ ఊరకనే పైన ఫ్యాన్ వేసుకోవచ్చుగా. అలాంటి వాడు పని బాట లేకుండా సేవ అనే పేరుతో అవసరాల కోసం మనం శరీర సంబంధులతో వాళ్ళలో పరిశుద్ధత లేకపోయినా, విశ్వాసం లేకపోయినా మనం వాళ్ళతో సహవాసం చేస్తున్నామంటే ఒకరోజు ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఆకాశం నుంచి దేవుడు చూస్తూనే ఉంటాడు. ఏది విత్తుతామో ఆ పంటని కోస్తాం, 100% తప్పదు. అది రోషంగా ఉండు. తిరిగి ఏదైతే బాగొట్టుకున్నావో వాళ్ళని తిరిగి నీ దేవుడిని దగ్గరికి రప్పిస్తాడు. మన బాబోళ్ళు నా దగ్గరే ఉండేది, నా దగ్గర అంటే కలిసే ఉండేది. ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి దేవుడు పరిచర్యకి అడ్డు వస్తున్నారు. బాబోళ్ళు నా దగ్గరకు వచ్చారు. వచ్చి వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ నాన్నకి కానీ ఒంటి మీద ఏగ వాళ్ళనీయడు బాబు. వాళ్ళ అమ్మగా బాగలేకపోయినా, వాళ్ళ నాన్నకు బాగలేకపోయినా, కొడుకులు ఉన్నా సరే అరే బాబు అని ఫోన్ చేస్తారు. ఏగ వాళ్ళనీయడు బాబు. సహవాసానికి దూరం అంతే, ప్రేమకు దగ్గర. దాని ప్రతిఫలం ఏమైందో తెలుసా? వాళ్ళ అమ్మ బాప్తిసం పొందింది. వాళ్ళ నాన్న ఇప్పుడిప్పుడే
ఇదిగో వస్తుంది, ప్రయత్నిద్దాం, వస్తారు. ఎందుకని దూరంగా పెట్టాడు కాబట్టి విలువ అర్థమైంది. అది అట్టా కాకుండా అవసరానికి పోగానే నాన్న ఒక 1000 రూపాయలు డబ్బులు ఇవ్వా, ఒక 500 డబ్బులు ఇవ్వను అనుకో, రే బాబుగా ఇట్రారా అంటాడు. ఇప్పుడు అయ్యా బాబు అంటున్నాడు. అప్పుడైతే బాబుగా ఇట్రారా ఎందుకు అంటున్నాడు అన్నమాట? నీ స్వార్థం కోసం ప్రభువు దగ్గరకు నడిపించడానికి కాకుండా నీకు అవసరాల్లో ఉపయోగపడతారులే అని తల్లిదండ్రులు వాడుకుంటే ఆ ప్రతిఫలాన్ని నువ్వు వాళ్ళని విడిచిపెట్టు, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. దేవుడిని వదిలి వాళ్ళని పట్టుకున్నావు అనుకో అవసరాల కోసం, అప్పుడు దేవుడు తీర్చే అవసరం గొప్పదే, వాళ్ళు తీర్చే అవసరం గొప్పదే. అప్పుడు దేవుడి మీద ఆధారపడితే ఇది ఉంటుంది. కాబట్టి మనలో ఏముండాలి అంటే రాష్ట్రం అనేది ఉండాలి. నా ప్రభువే మీకు నచ్చనప్పుడు మీతో నాకేంటి పని అన్నట్టు ఉంటేనే మన విశ్వాసం ఇదైపోతుంది. యాకోబు పత్రికలో చెప్పినట్టుగా క్రియలు లేనప్పుడు విశ్వాసం మృతం అన్నాడు. అర్థమైందా కదా? కాబట్టి మనం కూడా ఇలాంటి విశ్వాసం కలిగి మనతో పాటు మన ఇంటి వారిని రక్షించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ బైబిల్లో వాళ్ళు చేసినట్టుగా వాళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? ఇళ్లల్లో ప్రార్థనలు పెట్టుకున్నారు ఇంటింటికి. మనం కూడా వాళ్ళు మారలేదనుకోండి, కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నామని చెప్పటం, వాళ్ళని కూర్చోబెట్టడం, వాక్యం చెప్పడం, నెలకు 1 సారి 2 సార్లు. ఏమైంది? మనం ఖర్చు పెట్టుకునేది కాదుగా, మంచినీళ్ళు తాగిపోయి కూడా పరిచయం చేసుకునే. కాబట్టి దేవుడు ఈరోజు మనందరినీ మరి విశ్వాస విషయంలో హెచ్చరించినందుకు మనందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మీ అందరూ కూడా శ్రద్ధగా వాక్యం విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.